వినియోగించుకున్నట్లే వాటిని తిరిగి సంరక్షించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయితే ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులలోని భాగమైన ఈ నదులు ఇప్పుడు ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకృతి భూమి మీద ఉన్న ఈ జీవకోటికి ఈ నదీ జలాలపై వినియోగించుకునే హక్కు ఉన్నట్లే వాటిని తిరిగి సంరక్షించవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ నదీ జలాలను ఎలా సంరక్షించాలో తెలియజేయాల్సిన బాధ్యత ఒక చదువుకునే వ్యక్తిగా నా మీద ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ అదే సేవ్ ద రివర్స్ సేవ్ ద లైఫ్స్. హిమాలయాలు జీవనదులకు జన్మస్థానాలు. హిమాలయాల నుంచి మంచు కరగా ఏర్పడ్డ ఆ సరస్సుల నుంచి మనకి జీవనదులు అనేవి ఉద్భవించాయి. ఆ చార్ట్లో ఫస్ట్ వచ్చేసింది జీవనదులు అనేవి ఉద్భవించాయి. అయితే హిమాలయాలు మంచు పర్వతాలు కాబట్టి జీవనదులు అనేవి ఎల్లప్పుడూ నిండుగా ప్రవహిస్తున్నాయని చెప్పి మనం భావిస్తున్నాం. కానీ ముంచుకొచ్చే ప్రమాదం ఏమిటంటే గత కొద్ది కాలంగా హిమాలయాల్లోని హిమాలయ గ్లేషియర్స్ అనేవి అధిక వేగంతో కరిగిపోతున్నాయి. ఏడాదికి 18 మీటర్ల మేర. ఈ కారణం వల్ల హిమాలయ గ్లేషియర్స్ అనేవి అధికంగా కరగడం వల్ల హిమాలయ సరస్సులు పూర్తిగా నిండిపోయి ప్రస్తుతం గంగా యమున వంటి జీవనదులకు వరదలు ముంచుకొస్తుంటాయి. సమీప కాలంలో ఈ నదుల్లోని నీటి పరిమాణం తగ్గి భారతదేశంలోని నదీ పరివాహక ప్రాంతాలన్నీ ఎడారులుగా మారిపోతాయని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నదీ జలాలపై సుమారు 1.3 బిలియన్ మంది ప్రజలు పారిశ్రామికంగా మరియు త్రాగునీటికి వ్యవసాయపరంగా ఆధారపడి జీవిస్తున్నారు. ప్రకృతి పరంగా ప్రసాదించిన ఈ నీటిని మనం మన అవసరాలకు తగ్గట్లు వినియోగించుకుంటున్నట్లే వాటిని తిరిగి సంరక్షించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ జీవనదులను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకునే ముందు అసలు హిమాలయ గ్లేషియర్స్ అనేవి ఎలా కరిగిపోతున్నాయో తెలుసుకుందాం. హిమాలయ గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడానికి గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ముఖ్యమైన కారణం. గత కొద్ది కాలంగా మనం ఈ ప్రాంతంలో చూసుకుంటే సుమారు 1.3 బిలియన్ 3.5 సెంటీగ్రేడ్ల డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు పెరిగిపోయింది. అందువల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా అవడం వల్ల హిమాలయ గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడం జరుగుతుంది. ఇంకా జనాభా పెరుగుదల వల్ల జనాభా పెరిగితే ఆటోమేటిక్గా కాల్షియం అనేది పెరుగుతుంది. కాల్షియం గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ జనాభా పెరుగుదల అనేది ఇంకొక ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఈ జీవనదులను ఎలా కాపాడాలో తెలుస్తుంది. జీవనదుల్లో నీటి పరిమాణం తగ్గడానికి జల విద్యుత్ కేంద్రాలు అనేవి ఒక ముఖ్యమైన కారణం. మనం ఒక్క గంగానది మీద చూసుకుంటే సుమారు 140 జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం నదీ మార్గాన్ని మళ్లిస్తున్నారు. నదీ మార్గాన్ని మళ్లించడం కోసం ఆ విధంగా సొరంగాలు తవ్వి సొరంగాల నుంచి నీటిని పంపిస్తున్నారు. అయితే నీటిని పంపించడం వల్ల సొరంగాల నుంచి వెళ్ళే నీటికి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి కనుక ఇంకాస్త పెరిగితే వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా నీరు వృధా అవుతుంది. అలాగే ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసే జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలి. జల విద్యుత్ కేంద్రాలు లేకపోతే మనకు విద్యుత్ కొరతలను ఎదుర్కొనకుండా విండ్మిల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి సాంప్రదాయక వనరులను ప్రోత్సహించుకోవాలి. ఇంకా ఈ నదుల్లోని నీటి పరిమాణం తగ్గడానికి నదీ తీరాల్లో అక్రమ కడ్డాలు నిర్మించడం, మైనింగ్ చేయడం వంటివి ఒక ముఖ్యమైన కారణం. దానివల్ల ఈ నదీ తీర పంచలనేవి పూర్తిగా బలహీనపడిపోయి నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగినప్పుడు నీరు అంచులు తెంచుకొని బయటకు వచ్చి అక్కడున్న ప్రాంతాలు కానీ గ్రామాలు కానీ ముప్పును గురే అవకాశం ఉంది. కాబట్టి నదీ తీరాల్లో ఇప్పుడు మైనింగ్ చేయడం కానీ అక్రమ కడ్డాలు నిర్మించడం వంటివి గాలి చేయకూడదు. ఇంకా అడవులను పెంచుతూ ఉండాలి. ఈ నదీ తీర పరివాహక ప్రాంతాల్లోని సహజ ఆవరణ వ్యవస్థను కాపాడేందుకు గాను గోముఖ్ నుండి ఉత్తరకాశీ వరకు ఉన్న ప్రాంతాన్ని ఎకలాజికల్ ఫ్రాగైల్ జోన్గా ప్రకటించి అక్కడ అడవులను పెంచడం, వన్యప్రాణిని సంరక్షించడం వంటివి చేయాలి. ఈ నదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నదులను కాపాడాలంటే నదుల నీరు అనేది ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేట్టు చూడాలి. అంటే నదులకు మురికి నీరు అనేది చూడాలి. స్వేజ్ వాటర్ ప్లాంట్ ద్వారా ఇళ్ళ నుంచి వచ్చిన మురికి నీరుని మంచినీరుగా మార్చి మొక్కలు పెంచడానికి వంటి వాటికి ఉపయోగించుకోవాలి. ఇంకా కాలుష్యాన్ని తగ్గించడం, ఇతరత్ర వాటిని ప్రోత్సహించాలి.